ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 60 అధ్యాయము. మనము దానిలోని మాటలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే రోజుకొక అధ్యాయము మనము చదువుకొని ధ్యానం చేసినప్పుడు మనము రోజు రోజుకి కూడా దేవుని మాటలు మనం వినటం వల్ల మనకు విశ్వాసము వృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేకాకుండా మనము దేవుని యందు కూడా భయము ఏ విధముగా కలిగి జీవించాలో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని రోజుకొక అధ్యాయము మనం చదువుకుందాం. ఇప్పుడు 60 అధ్యాయం కీర్తనలు. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటన బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కాఠిన్య కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగనిచ్చితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడనియు దేవుని మాట ఇచ్చి ఉన్నావు. నీవు హర్షించెదను, షేకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయలో కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నా శిరస్థానము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాలు కడుగుకొను పళ్ళెము. ఏదోము మీద నా చెప్పులు విసిరివేయుదును. ఫిలిష్తీయు నన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేయును. కోటగల పట్టణములోనికి నన్ను ఎన్నడూ తోడుకొని పోవును. ఏదోములోనికి నన్ను ఎన్నడూ నడిపించును. దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేవలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుషులు సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఈ మాటలు మనం ఇప్పుడు చదివి ఉన్నాము కదా, దానిలోని భావము ఏమిటో మనము గ్రహిద్దాము. దేవా, మమ్మల్ని విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మల్ని మరలా బాగు చేయము అని ఇక్కడ దావీదు మొరపెడుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు ఆయనైతే మనల్ని గద్దించును, ఒక దెబ్బ కొట్టును. ఎందుకంటే దేవుడు ప్రేమించిన కుమారుడు శిక్షించును అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అని కూడా వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. అందుకని నరుడు చేతులు పడుట కంటే దేవుని చేతులు పడుట నాకు మేలని కూడా దావీదు కొన్ని చోట్ల అంటూ ఉంటాడు. అందుకని దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనమైతే ఎన్నడూ కూడా అతనికి వ్యతిరేకంగా మనం తిరగకూడదు. కానీ మనల్ని మనం పూర్తిగా ఆయన చేతులకు అప్పచెప్పుకున్నప్పుడు ఆయన స్వారూప్యం అయితే మనకు వచ్చులాగున చేస్తాడనమాట. నీవు దేశములను కంపింపజేసి ఉన్నావు, దాన్ని బ్రద్దల చేసి ఉన్నావు. అవి వణుకుచున్నవి, అవి పడిపోవు చోటున బాగు చేయము. దేవుడు ఈ రోజున భూకంపాల చేత మనం అనేక చోట్ల వింటూ ఉన్నాము కదా, భూమి బ్రద్దలైనట్లు దానిని కూడా వణికిస్తున్నాడని ఇక్కడ దావీదు ఆ రోజునే రాసి ఉంచాడనమాట. నీ ప్రజలకు నీవు కాఠిన కార్యము చేసేటివి, తూలునట్లు చేయుదువు. మద్యమును మాకు త్రాగించేది. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారిని ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు అంటున్నాడు. ఎందుకంటే ఈ రోజున మత్తు పదార్థాల చేత అనేక మంది దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సత్యము నిత్యము ఎత్తి పట్టుటకై ఆయన యందు భయభక్తులు కలగవారికి ధ్వజమునిచ్చి ఉన్నావంట. నీ ప్రజలు నీవు కఠిన కార్యము చేసేటివి అని కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నీ ప్రియులు విమోచించినట్లు నీ గుడి చేత
మమ్ములను రక్షించి మాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధ తోడనియు దేవుని మాట ఇచ్చి ఉన్నాడు. ఎవరికిచ్చి ఉన్నాడు? అబ్రహాముకి ఇచ్చి మాట ఇచ్చి ఉన్నాడనమాట. తన జ్వనులను రక్షించువాడు ఆయనే. అందుకే నేను అబ్రహాము దేవుడను, ఇషాకు దేవుడను, యాకోబు దేవుడనని ప్రమాణము చేసి ఉన్నాడు. అందుకని అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు కాబట్టి దానిని ఎన్నడూ కూడా దేవుడైతే తప్పిపోడంట. మనమే ఆయన మాట వినక కొన్నిసార్లు ఆయన గాయములు రేపి ఆయన వేసే శిక్షకు మనం పాత్రం అవుతున్నాం. దేవుడైతే నింగి నేల గతించకపోయినా కానీ నా మాటలు ఏ మాత్రము కూడా గతించవు అన్న మాటలు వచనాలు ఇక్కడ మనం చూస్తాం. యూదా రాజదండము, అంతే కదా, ఆయన యూదా గోత్రంలో వస్తున్నాడు. రాజాది రాజుగా, ప్రభులకు ప్రభుగా ఈ లోకమునకు న్యాయము తీర్చటానికి న్యాయాధిపతిగా వస్తున్నాడనమాట. అంతేకాకుండా మనిషే నాది, ఎఫ్రాయిము నాది, శిరస్థానము ప్రతి ఒక్కటి ఆయనది అనమాట. ప్రతి ఒక్కటి నేను హర్షించేదను, శెకెము పంచిపెట్టేదను, సుక్కోతు లోయలో కొలిపించేదను. ప్రతి ఒక్కటి కూడా ఆయన అధికారము కిందే ఉన్నాయి. ఏదోములోని నన్నెన్నడూ విడిపించుము దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. కొన్నిసార్లు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు దేవుడికి దూరం అయిపోతాము. మరలా ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి మారు మనసు పొందుతామో దేవుడైతే కరుణించగలడంట. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని కూడా చెప్తున్నాడు. మన శత్రువు ఎవరో కాదు కానీ అది అపవాది అయి ఉన్నదన్నమాట. వాడి కార్యాలు మనము జయించటానికి దేవుడి శక్తి అయితే, ఆయన బలమైతే మనకు అది ఎంతో అవసరమై ఉంది. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తముతో ప్రతి దాన్ని కూడా మన పితరులు ఏ విధంగా జయించి ఉన్నారో మనము కూడా ఆయన కృప లేకపోతే మన వల్ల ఎంత మాత్రము కూడా కాదనమాట. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఇక్కడ ఆ మాటలే మనం చూస్తూ ఉన్నాం. ఈ దావీదు జీవితంలో కానీ మన పితరుల జీవితంలో కానీ ఎన్నో యుద్ధాలు, పోరాటాలు ఉన్నప్పటికీ కూడా వారు దేవుని హస్తముతోనే వారు జయించి ఉన్నారు. శూర కార్యాలంటే మా వలన ఇంక ఎన్నడూ జరగని కార్యాలు దేవుడు వారిలో ఉండి వారి పక్షముగా ఉండి యుద్ధము జరిపించి, శూర కార్యాలంటే గొప్ప కార్యాలు దేవుడు జరిపించినట్లు మనం చూస్తాము. ఈ వచనాలు గనక మీకు దానిలోని భావము మీరు గ్రహించారా? ఎందుకంటే దేవుడికి వేరే మనము ఏమీ కూడా చేయలేమన్నమాట. దేవుణ్ణి నమ్మిన వారిని తలగా ఉంచుతాను కానీ నేను ఎన్నడూ తోకగా ఉంచను అన్నాడు. అట్లాగనే శూర కార్యాలంటే మన జీవితాల్లో ఒక సమస్య ఉన్నప్పుడు అది మనమైతే ఎంత మాత్రము కూడా జయించలేమన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి మన చెడుతనమును విసర్జించి ఆయన కృప కొరకు వేడుకుంటూ మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు దేవుడు మన పక్షమునగా ఉండి శూర కార్యాలు జరిపిస్తాడనమాట. నీ జీవితంలో జరగలేని కార్యం అంటూ ఏది కూడా ఇంకా ఉండదన్నమాట. కేవలము నీ అవిశ్వాసం వల్లనే కొన్నిసార్లు ఆ కార్యాలు నువ్వు పొందుకోలేవు. కొన్నిసార్లు నీ పాపము దేవుడికి నీకు మధ్యగా వచ్చినప్పుడు నువ్వు ఆ కార్యములు చూడలేవు. అందుకని మనకున్న సమస్త పాపములు, దోషములు, అపరాధములు దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన గొప్ప కార్యాలు మనము చూసి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనమైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన నోటన కీర్తనలు పాడుతూ స్తుతియాగము చేస్తూ ఆయన మహిమపరుస్తూ మనం ఆయన్ని ఘనపరుస్తూ మనం జీవిద్దాం. ఎందుకంటే మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరగాలంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలన్నమాట. విశ్వాసం లేకుండా ఏ కార్యము కూడా మనము చెయ్యలేము. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ.